హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఒట్టి తనకలు ఇంకా గుడ్డు కాంబినేషన్‌తో ఒక మంచి టేస్టీ కర్రీ చూపిస్తున్నాను. ఇదొచ్చేసి డ్రై మటన్ అండి. మటన్‌లో ఉప్పు, పసుపు వేసి 4 డేస్ వరకు బాగా ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనము ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఒక 1 మంత్ పైనే మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మాయిశ్చర్, ఫ్యాట్ అంతా కూడా ఎళ్ళిపోతుంది ఎండబెట్టినప్పుడు. ఇప్పుడు 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నా అండి కుక్కర్‌లోకి. అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఈ కుక్కర్ ఎగ్స్ ఉడికేలోపు మనము టమాటోస్ ఇంకా ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకుందాం. దీనికి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్‌వి. అలానే 5 చిన్న టమాటోలు తీసుకున్నానండి. టమాటోలు పెద్దవైతే 3 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు చిన్నవి దొరికాయి. అందుకే నేను చిన్నవి తీసుకుంటున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఆనియన్స్‌ని, టమాటోస్‌ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అలానే 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నా అండి. పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఈలోపు మనకి ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయాయండి. చూడండి. ఇందులో ఎగ్స్‌ని తీసేసి చల్ల వాటర్‌లో పెట్టుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయండి. ఎగ్స్‌కి బాగా పొట్టు తీసేసిన తర్వాత 4 వైపులా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు, ఒక చిన్న టీ స్పూన్ షాయి ఇవన్నీ కూడా వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతిలో అలా నలిపి వేసుకోండి. ఈ రెసిపీకి కసూరి మేతి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. అలానే మనము 6 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్న డ్రై మటన్ ఒట్టి తొనకలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్‌లో ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువైతే లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్‌కి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ మసాలాలన్నీ కూడా మటన్‌కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. చూడండి కింద నుంచి పైకి బాగా కలుపుకుంటూ మసాలా మొత్తం కూడా మటన్‌కి బాగా పట్టించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. నాన్ వెజ్ కర్రీస్‌లో మసాలా కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇంకా కారం ఎక్కువ ఉంటే ఇంకా బావుంటుంది. స్పైస్‌ని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అది మొత్తం బాగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఏదైనా మీకు ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయండి. కూర మొత్తం కూడా మనకి బాగా ఉడకాలి. అప్పుడే ఎగ్స్‌లోకి మసాలా బాగా వెళ్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది.
లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది రాగి సంగటి, జొన్న సంగటి, సద్ద రొట్టె ఇలాంటి వాటిల్లోకి చాలా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు డ్రై మటన్ ముందే తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. మీరెప్పుడన్నా తిన్నారా కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.